మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నారా? అంతరంగంలో శుద్ధి కలిగి ఉన్నారా? అందరితోనూ సమాధానంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారా? ఎవరెలా ఉన్నా నేను యేసయ్య బిడ్డను, ఆయన సాక్షిగా ఉండాలి అన్న గ్రహింపు కలిగి ఉండండి. అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం సమాధానంగా ఉండగలుగుతాం. మనల్ని తీర్పు తీర్చే ప్రభువు ఉన్నాడు గనుక ప్రతివారు మనల్ని గురించి ఏమనుకుంటున్నారు అన్న విషయానికి ప్రాముఖ్యత ఇవ్వక, నా ప్రభు దృష్టిలో నేను సరిగా ఉన్నానా లేదా అని పరీక్షించుకోవటం అభ్యాసం చేసుకోండి. అప్పుడు మీరు చక్కగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. అందరి విషయంలో కూడా మీరు యథార్థపరులుగా జీవించగలుగుతారు. చూడండి, యేసుక్రీస్తును కలిగిన వారు ధన్యులండి. క్రీస్తును కలిగిన వారు ఆయన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆయన ముఖ్యమైన స్వభావం ఏంటి? ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమను యేసుక్రీస్తు సిలువలో వెల్లడి చేశారు. ఆయన సిలువలో మన కొరకు ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు కనుక మనం కూడా మన సహోదరుల నిమిత్తమై ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి మన తోటి వారిని మనం ప్రేమించటం ఎప్పుడు నేర్చుకుంటాం? వారి కొరకు మనం త్యాగం చేయటం, సమర్పించుకోవటం, నష్టపోవటం, ఒకవేళ నిందించినప్పుడు, దూషించినప్పుడు క్షమించి మర్చిపోవటం మనం అభ్యాసం చేసుకున్నప్పుడే ఆ యేసయ్య బిడ్డలుగా మనం జీవించగలుగుతాం. బైబిల్లో సామెతలు అనే ఒక చిన్న పుస్తకం ఉంది. మీరు ఎప్పుడైనా చదివారా? అందులో 31 అధ్యాయాలు ఉంటాయి. రోజు ఒక అధ్యాయం చదవండి. నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రోజు ఒక అధ్యాయాన్ని చదవండి. ఎంత అనుభవ జ్ఞానాన్ని మీరు సంపాదించుకుంటారో, ఎంత నీతి మీరు నేర్చుకుంటారో, ఎన్ని విధాలుగా మీరు ఆశీర్వదించబడతారో గమనించగలుగుతారు. ఈ సామెతలు చిన్న చిన్నగా వచనాలుగా ఉంటాయి కాబట్టి అందరికీ చక్కగా అర్థమవుతాయి. అంతేకాక మన జ్ఞానంతో ప్రవర్తించడానికి సహాయపడతాయి. మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనంలో చదివితే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. మన శరీరంలో ఉన్న ఎముకలు చాలా ప్రాముఖ్యమైనవండి. ఇవి దేవుని అద్భుతమైన సృష్టిగా ఉంది. మనకు ఒక రూపం ఏర్పడిందంటే దానికి కారణం ఈ ఎముకలే. అయితే ఒక వ్యక్తి మత్సరానికి చోటిచ్చినప్పుడు అది ఎముకలకు కుళ్ళు పట్టుద్దట. ఎంత భయంకరం! అసలు మత్సరం అంటే ఏంటి? ఈర్ష్య, అసూయ. ఈ రోజున ప్రతి మానవుడు కూడా ఈ అసూయకు చోటిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఎవరైనా బాగుంటే, ఎవరైనా మనకంటే మెరుగ్గా ఉంటే, ఎవరికైనా ఏమన్నా ఎక్కువ ఉంటే వారిని చూసి నాకు అది లేదే, వారికి ఉన్నదే అనే ఆలోచన కలిగిన వాడు అసూయపడేవాడని అర్థం. బైబిల్లో ఉన్న యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. అందులో 11వ కుమారుడైన యోసేపు యాకోబు చేత ఎంతగానో ప్రేమించబడ్డాడు. ఎందుకంటే తాను అతిగా ప్రేమించిన రాహేలు కుమారుడు కదా. అంతేకాక నిజమైన ఆశీర్వాదాలు అనుభవిస్తాం ప్రారంభించిన తర్వాత యోసేపు పెరుగుతూ ఉన్నాడు, భక్తిలో పెరుగుతున్నాడు. కాబట్టి వాళ్ళ నాయన ఆ చిన్న తమ్ముడు కదా, చిన్న బాబు కదా అని చెప్పి వాడికి రంగురంగుల వస్త్రాన్ని కొనిపెట్టాడట. ఆ రంగుల వస్త్రాన్ని కుట్టించాడు. అది చూసి ఆ మిగిలిన 10 మంది అన్నలు అసూయపడ్డారు. చూసారా? తమ్ముడు బాగుంటే అన్న అసూయపడతాం ఏంటండి? తమ్ముడు నీలాగా ఎందుకుంటాడు? చాలాసార్లు మన ఇంట్లో పెద్ద కుమారులుగా ఉన్న వాళ్ళమి, మొదట పుట్టిన వాళ్ళమి, చివరి పుట్టే వాళ్ళకి వాళ్ళతో పోల్చుకుంటే మనకంటే వారు చురుగ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, ఏమండి ఒకవేళ నాజూగ్గా ఉంటారు. కారణం ఏంటంటే వారు అన్నల్ని చూసి తప్పులన్నీ సరిచేసుకుంటూ ఉన్న మూలాన గొప్పవారు అవుతుంటారు. అంతేకాకుండా అన్ని విధాల ఆశీర్వదించబడిన తర్వాత పుట్టిన చిన్న బిడ్డలకి కష్టాలంటే, దుఃఖాలంటే అంతగా తెలియవు. ఎందుకంటే ప్రతి కుటుంబం ప్రారంభంలో పేద కుటుంబంగానే, సామాన్య కుటుంబంగానే ఉంటుంది కదా. అయితే దినాలు గడిచే కొద్ది దేవుడు ఆశీర్వదించినప్పుడు అభివృద్ధి చెందుతున్నాం. పల్లెటూరులో ఉన్న మనం పట్టణాల్లో వచ్చి సెటిల్ అయిపోతున్నాం. మరి పల్లెటూరులో పుట్టిన మీకు పట్టణం వచ్చాక పుట్టిన తమ్ముళ్లకు చాలా తేడా ఉంటుంది కదా. కానీ అలాంటప్పుడు కంపేర్ చేసుకుంటే అసూయ వస్తుంది.
యోసేపు అన్నలు తన మీద అసూయపడ్డారు. ఎందుకు? మంచి రంగురంగుల వస్త్రాలు వేసుకున్నాడని. కానీ మీకు తెలుసా, ఎవరి మీదైనా మనం అసూయ పెడితే అది మనకే నష్టం. కొందరు వచ్చి నా దగ్గర చెప్తుంటారు, అన్న నా మీద అందరూ అసూయ పడుతున్నారు, నన్ను చూసి ఓర్వలేకున్నారు అంటుంటారు. అప్పుడు వారికి నేను చెప్పే సంగతి తెలుసా, నువ్వేం బాధపడకయ్యా, నీ మీద ఎవరైనా అసూయ పెడితే అది వారికే నష్టం, నువ్వు అది ఆలోచించుకుంటూ కూర్చుంటే నీవు నష్టపోతావు అని. అసూయకు చోటిచ్చినటువంటి యోసేపు అన్నలు అతన్ని బంధించి గోతిలో తోసేశారు, ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేశారు. అయితే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ సహోదర సహోదరి, ఈరోజు ఎవరి మీదైనా నీవు అసూయపడుతున్నావా? నీకంటే బాగా చదువుకునే వ్యక్తిని చూసి నీవు అసూయపడుతున్నావా? నీకు రావాల్సిన ర్యాంక్ మరొకరికి వచ్చిందని అతని మీద అసూయ పెంచుకుంటున్నావా? ఎవరు నిన్ను మర్యాద ఇవ్వలేదని, ఎవరు నిన్ను గౌరవించలేదని అసూయపడుతున్నావా? బైబిల్లో హామాను అనే ఒక అధికారి ఉన్నాడు. మొర్దెకై అతనికి సాగిలపడలేదని అతని మీద అసూయ పెట్టుకున్నాడు. అతన్ని చంపాలని ప్లాన్ చేశాడు. అతని కోసం ఒక పెద్ద ఉరికంబం కూడా సిద్ధం చేశాడు. అయితే చివరికి అదే ఉరికంబం మీద హామాను వేలాడదీయబడ్డాడు. జాగ్రత్త, నీవు ఎవరి మీదైనా అసూయపడి పన్నాగాలు పన్నితే, ఎవరి మీదైనా నీవు కోపాన్ని పెంచుకుంటే నీ కోపం నీకే శత్రువుగా మారుతుంది. తన కోపమే తన శత్రువు అన్నట్లుగా నీవు ఎవరి మీదైనా ఈర్ష్యను, ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకున్నప్పుడు అవి నీకే హాని చేస్తాయి. బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరు అని యోబు 5:2 చూస్తున్నాం. అసూయకు చోటిచ్చి పాడైపోయిన వారు ఎందరో ఉన్నారండి. సౌలు దావీదు మీద అసూయపడ్డాడు. ఈ చిన్న కుర్రోడు ఎక్కడి నుంచి వచ్చాడు, నా రాజ్యాన్ని కొట్టేస్తాడేమోనే అనే భయం, అసూయ, ఈర్ష్య కలిగింది. సౌలు 1000 కొలది చంపెను, దావీదు 10,000 కొలది చంపెను అని అక్కడున్న స్త్రీలు పాట పాడుతున్నప్పుడు ఎంతమాత్రం అది ఓర్చుకోలేకపోయాడు. నేను 1000 ఏంటి, ఆయన 10,000 చంపడం ఏంటి, ఆఫ్టర్ ఆల్ బచ్చా అన్నట్టుగా ఒక అసూయతో తన మీద మనసు పెట్టుకున్నాడు. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. అసూయతో, ఈర్ష్యతో చివరికి తన జీవితాన్ని పాడు చేసుకున్న సౌలు తన కత్తి మీద తాను పడి చచ్చాడని బైబిల్లో చూస్తున్నాం. ఆ అసూయపరుణ్ణి క్షమించిన దావీదు గొప్పవాడయ్యాడు. యోసేపు మీద అసూయపడ్డ అన్నలు ఏం సంపాదించుకున్నారు? కరువు కలిగినప్పుడు ఆ అన్నలు తిరిగి వచ్చి యోసేపునే శరణు వేడుకున్నారు. అవునండి. అయితే యోసేపు తనకు హాని చేసిన అన్నల మీద అసూయపడలేదు కానీ, ద్వేషం చూపించలేదు కానీ, వారిని ప్రేమించి కౌగిలించుకొని క్షమించాడు. కాబట్టి యోసేపు గొప్పవాడయ్యాడు. అసూయపడుతున్నావా? క్షమిస్తున్నావా? మన మీద అసూయపడేవారు ఎందరో ఉండొచ్చు, కానీ మనం వారిని క్షమించటం నేర్చుకోవాలి. మనం ఇతరుల మీద అసూయపడుతున్నప్పుడు వెంటనే ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళి మన అసూయకు కారణమైన విషయాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ రోజున ఎంతోమంది అసూయ చేత పీడించబడుతున్నారు. నెమ్మది లేదు వారికి, ప్రశాంతత లేదు వారికి. తనకిష్టం లేని వారి గురించి ఎందుకు నీవు ఆలోచిస్తూ కూర్చుంటావు? నీకు ఇష్టం లేని వారి గురించి నీవు ఎప్పుడు ఆలోచిస్తూ కూర్చోవద్దు. నిన్ను బాధ పెట్టిన వారి గురించి నువ్వు ఎంత ఆలోచిస్తావో అంత నీకు బాధ కలుగుతూనే ఉంటుంది. నీకు శ్రమ కలుగు చేసిన వారి గురించి నీవు ఆలోచిస్తుంటే నీకున్న సమాధానం అంతా పోతుంది. కాబట్టి నీవు యేసు ప్రభు సన్నిధిలో క్షమించటం అభ్యాసం చేసుకో. అసూయ చేత బుద్ధిహీనులు చచ్చెదరు, మత్సరము ఎముకలకు కుళ్ళు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది అతనికి ఉందే, నాకు లేదే అనేది అసూయ. ఈర్ష్య, ఈర్ష్య అనే మాట కూడా మనం చూసినట్లయితే మరింతగా అది అసూయ ముదిరినప్పుడు ఈర్ష్య కలుగుతుంది. ఎవరైనా ఒకరు మంచి వాచ్ పెట్టుకుంటే ఆ వాచ్ చూసి అలాంటిది నాకు కూడా కావాలి అని ఆశిస్తే అది అసూయ అవుతుంది. ఎవరైనా ఒక మంచి వాచ్ పెట్టుకుంటే అసలు నీకు 2 చేతులు మొండి చేతులుగా ఉండి నీకు చేతులే లేకపోతే, వాచ్ పెట్టుకునే అవకాశమే లేకపోతే కూడా నీవు అలాంటి వాచ్ నాకు ఉండాలి అని ఆశపడితే అది ఈర్ష్య అంటారు. ఈరోజు నన్ను చాలా మంది పరిస్థితి అలాగే ఉన్నదండి. వారికి అది ఉంది కానీ నీకు అది అవసరం లేదు. వారి కారు ఉందే అని నీవు అసూయపడుతున్నావు, నీకు ఉన్న బైక్కి నువ్వు పెట్రోల్ పోసుకోలేకపోతున్నావు. అలాంటి కారు నీకు ఉండటం వల్ల ప్రయోజనం ఏముంది? కానీ మనుషులు ఈ రోజున అసూయతో నిండిపోతున్నారు. నీ పొరుగు అనేదైన దేనిని ఆశించకు అని ప్రభు స్పష్టంగా చెప్పాడు కదా. ఇతరులకు ఉన్నదాన్ని నువ్వు చూచినప్పుడు అసూయపడటానికి బదులు ఆనందించడం అభ్యాసం చేసుకో. యేసుక్రీస్తు బిడ్డలు ఆనందిస్తారు. యేసు ప్రభు మీద అసూయపడ్డారు, మోషే మీద అసూయపడ్డారు, అహరోను మీద అసూయపడ్డారు.
అని బైబిల్లో చూస్తున్నాం. దేవుడు హెచ్చించిన వారిని, దేవుడు దీవించిన వారిని చూసినప్పుడు అనేకులు అసూయపడుతూనే ఉంటారు. ఇస్సాకు దేవుని చేత అభివృద్ధి పొంది ఆశీర్వదించబడుతున్నప్పుడు అందరూ అతని మీద అసూయపడ్డారు. అతడు తవ్విన బావులలోని నీళ్లు బాగా వస్తున్నప్పుడు అసూయపడి ఇవి మావి అన్నారు. కానీ ఇస్సాకు తీసుకోండి అని చెప్పి వారి మీద ద్వేషం పెంచుకోలేదు. వారే చివరికి ఇస్సాకు దగ్గరకు వచ్చి, నీకు దేవుడు తోడై ఉన్నాడని మాకు తెలుస్తుంది, నీతో విరోధంగా ఉండటం మాకు ఇష్టం లేదు అని సమాధానపడ్డారు. అవును, మన మీద ఎవరైనా అసూయ పెడితే వారి మీద నీవు ద్వేషం పెంచుకోవద్దు. నీ హృదయంలోనికి ఎవరి మీద అసూయను రానివద్దు. ప్రేమ అసూయకు విరుగుడండి. ప్రేమలో అసూయ లేదు. అవును, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో చూస్తున్నాం, ప్రేమ మత్సరపడదు. ప్రేమ ఉన్న చోట మత్సరం లేదు, మత్సరం ఉన్న చోట ప్రేమ లేదు. నీ హృదయంలో ప్రేమ ఉంటే అక్కడ అసూయ లేదు. అసూయకు బదులు అనురాగాన్ని నీవు కలిగి ఉండాలి. ఈ రోజున ఎంతోమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కూడా ఒకరిపై ఒకరు అసూయపడేవారిగా ఉన్నారు. ఎంత విపరీతమండి. ఒక సహోదరి ఉత్తరం రాశారు, పాస్టర్ గారు మీరు అస్తమానం భార్యాభర్తల సంబంధం గురించి చెప్తున్నారు, తల్లిదండ్రులు బిడ్డలు ఉండవలసిన విధానాన్ని, పెంచవలసిన విధానాన్ని గురించి కూడా చెప్తున్నారు, కానీ అన్నదమ్ముల అనుబంధాన్ని గురించి చెప్పరేంటండి, అక్క చెల్లెళ్ళ ప్రేమ అనురాగాల గురించి చెప్పరేంటండి అని నేను చెప్పాలండి. అది పరిశుద్ధ గ్రంథం చెప్తూనే ఉంది కదా. అన్నదమ్ములో, అక్క చెల్లెళ్ళం ఒకే తల్లిదండ్రులకు జన్మించిన మనం ఎంత అనురాగం కలిగి ఉండాలి. మనలో ప్రవహించే రక్తం, మన సహోదరునిలో ప్రవహించే రక్తం మన తల్లిదండ్రుల రక్తమే కదా. అది ఎంత ప్రేమ బంధంగా ఉండాలి. కానీ సాతానుడు అన్నదమ్ముల మధ్య కూడా జగడాలు పుట్టించేవాడిగా, భేదాలు పుట్టించేవాడిగా ఉండడం చూస్తూ ఉన్నాం. అసలు ప్రపంచంలోనే మొదటి అన్నదమ్ములైనటువంటి కయీను హేబేలులకు మధ్యలో ద్వేషాన్ని, ఈర్ష్యను, అసూయను, కోపాన్ని పెట్టి కయీను హేబేలును చంపే స్థితికి దిగజారిపోయాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. అంత మాత్రం దానికి హేబేలు ఏం చేశాడు కయీనుకు విరోధంగా? దేవుడు అతన్ని అంగీకరించాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, దేవుడు అతన్ని ప్రేమించాడు. నిన్ను దేవుడు ప్రేమించలేదంటే నీవు దేవుడితో సమాధానపడు. నిన్ను దేవుడు అంగీకరించలేదంటే దానికి కారణం ఏంటని తెలుసుకో. ఒకవేళ నీ తమ్ముడు నీకు మంచి మాదిరిగా ఉంటే తమ్ముడిని అడిగి తెలుసుకో, తమ్ముడి సలహాలు తీసుకో. దానికి బదులు కయీను కోపగించుకున్నాడు. కయీను నీ కోపమేలా? నీ కోపాన్ని సరిచేసుకోమని చెప్తే కయీను తన హృదయాన్ని తెరవలేదు. తన తల్లిదండ్రులతో కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. ఆ కోపాన్ని హృదయంలోనే ఉంచుకున్నాడు. చూడండి, కోపం హృదయంలో ఉంచుకొని పడుకుంటే అది ద్వేషం అయిపోద్దండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనీయకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కోపం హృదయంలో ఉంచుకొని పడుకుంటే అది ఒకలాంటి ఈర్ష్యగా, తెల్లవారేటప్పటికి అది ఒక పిండి నానబెడితే ఎలాగ పులిసిపోతుందో అలాగే నీ హృదయంలో ఉన్న కోపం పులిసి ఈర్ష్యగా, ద్వేషంగా మారిపోతుంది. అదను చూసుకుని కయీను హేబేలును చంపేశాడు. అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించే సాతాను ఈరోజు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాడు. ఒక జానడు భూమి గురించి, ఒక చిన్న ఆస్తి గురించి ఈ రోజున అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు దెబ్బలాడుకోవడం చూస్తున్నాం. తండ్రి యొక్క మృతదేహం ఇంట్లో ఉండగానే అన్నదమ్ములు వేరవటం, ఆస్తులు పంచుకోవటం, అక్క చెల్లెళ్ళు అమ్మ ఒంటి మీద ఉన్న బంగారం కొరకు పోరాడుకోవటం చూస్తూ ఉన్నాం. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండాలి, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ ఉండాలి. మార్తా, మరియా, లాజరు అనే ఒక చిన్న కుటుంబాన్ని చూస్తున్నాం. ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నట్టు కనపడలేదు, కానీ వారి ముగ్గురు మధ్య ఎంత అన్యూన్యత ఉందో చూస్తూ ఉన్నాం. నిజమే, మార్తకు మరియ మీద కోపం వచ్చింది. నీకు చింత లేదా అని ప్రభువుకు కంప్లైంట్ చేసింది. కానీ ప్రభు చెప్పిన మాటను అంగీకరించి ఆమె తన సహోదరిని ప్రేమించింది. నిజమే, మార్త కష్టపడి పనిచేస్తుంది, మరియ మోకరించి ప్రార్థిస్తుంది. లాజరు బయటికెళ్ళి పనులు చేస్తున్నాడు. ఒకవేళ వ్యత్యాసంగా మీరు అన్నదమ్ములుగా ఒకే ఇంటిలో ఉన్నవారు వివిధమైన తలాంతులు ఇవ్వబడి ఉండొచ్చు. అన్నొకలాగా, తమ్ముడొకలాగా, చెల్లొకలాగా, అక్కొకలాగా పని చేయొచ్చు, ప్రయాసపడవచ్చు, ఆశీర్వదించబడవచ్చు, అభివృద్ధి చెందొచ్చు. అంత మాత్రాన నా వలే ఆయన లేడే, ఆయన వలే నేను లేని, తనకు అన్నీ ఉన్నాయి నాకేమీ లేవే అనే కించమైన నీచమైన స్వభావాన్ని కలిగి ఉండటం ఎంత విచిత్రమండి. ప్రభు చెప్పాడు, నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు, నీ సహోదరుని ప్రేమించమన్నాడు. నీ సొంత అన్నను, తమ్ముణ్ణి, చెల్లెను లేక అక్కను నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు యేసయ్య బిడ్డవని ఎలా చెప్పుకుంటావు? అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య పోరాటాలు కలుగజేసి, విభేదాలు కలుగజేసి సమాధానాన్ని పాడు చేయడానికి సాతానుడు ఎప్పుడూ ముమ్మరంగా ఉంటాడు. ప్రియ సహోదరుడ, సహోదరి, నీవు క్రీస్తు బిడ్డవైతే నీ గుండె నిండా యేసయ్య ప్రేమ ఉంటుంది కనుక అక్కడ అసూయకు చోటే లేదు. ప్రేమ
మత్సరపడదు. ప్రేమ అనేక దోషములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన సహోదరులు సహోదరులు మనకు వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు, మనల్ని ద్వేషించినప్పుడు, మన మీద అసూయపడినప్పుడు కూడా తిరిగి వారిని మనం ప్రేమించగలిగినప్పుడే అది నిజమైన క్రీస్తు ప్రేమగా ఉంటుంది. మన జీవితాన్ని పాడు చేసే, మన సమాధానాన్ని పాడు చేసే, మన ఆరోగ్యాన్ని పాడు చేసే, మన భవిష్యత్తును పాడు చేసే, మన యొక్క జీవితానికి నష్టం కలుగు చేసే ఈ మత్సరము అనే పాపానికి మనం స్వస్తి చెప్దాం. మత్సరము ఎముకరకు కుళ్ళు, బుద్ధిహీనులు అసూయ చేత చచ్చెదరు. కాబట్టి ఈ రోజునే ఎవరి మీదైనా నీకు అసూయ ఉంటే, నీ తోటి ఫ్రెండ్ మీద కానీ, నీ ఇంటి వారి మీద కానీ, నీ తల్లిదండ్రుల మీద కానీ, నీ అన్నదమ్ముల మీద కానీ, అక్కచెల్లెల మీద కానీ, నీ స్నేహితుల మీద కానీ, మరెవరి మీద అయినా కానీ ఏదైనా అసూయ ద్వేషాలు పెంచుకున్న పరిస్థితుల్లో నీవు ఉంటే ఇప్పుడే ఆ విషయమై పశ్చాత్తాపడు. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో. అసూయపడటకు బదులు ప్రేమించు. నువ్వు అసూయపడితే నష్టపోతావు. అసూయపడ్డ యోసేపు అన్నలు అడుగు తినాల్సి వచ్చింది. అసూయపడ్డ హామాను తాను సిద్ధపరిచిన ఉరికమం మీద తానే మరణించవలసి వచ్చింది. అసూయపడ్డ సౌలు తన కత్తి మీద తాను పడి చావవలసి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో కానీ నిజ జీవితాల్లో కానీ అసూయకు మత్సరానికి చోటిచ్చి అనారోగ్యం పాలైన వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్నవారు, కోర్టులబడి తిరుగుతూ తమ జీవితాన్ని వ్యర్థంపరుచుకున్నవారు ఎంతోమంది ఉన్నారండి. క్షమాపణ అనే సుగుణాన్ని మనం కలిగినప్పుడు, ప్రేమ అనే ఫలాన్ని మనం కలిగినప్పుడు అతి సులభంగా ఈ శరీర కార్యాలైన అసూయ, ద్వేషము, మత్సరమును జయించగలుగుతాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అని దేవుని వాక్యం చెప్తుంది. మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. మత్సరానికి చోటిచ్చిన చోట వివాదం ఉంటుంది, వివాదానికి చోటిచ్చిన చోట అల్లరి ఉంటుంది, అక్కడ నీచ కార్యాలు జరుగుతాయి. ప్రేమ కలిగిన చోట గాయాలు మాన్పబడతాయి, సమాధానం ఏలుతుంది. అయితే మత్సరానికి చోటిచ్చినప్పుడు, వివాదానికి చోటిచ్చినప్పుడు అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మత్సరానికి చోటిచ్చిన వాడు నీచుడిగా మారిపోతాడు, నీచ కార్యాలు జరిగిస్తాడు, తనకు తాను అవమానం తెచ్చుకుంటాడు, ఎదుటివారిని నిందల పాలు అవమానం పాలు చేయాలని ప్రయత్నించి విఫలుడై తను తాను నాశనం చేసుకుంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం క్రీస్తు ప్రేమను కలిగి ఉండటం నేర్చుకోవాలి. అసూయ, ద్వేషము అనేవి మచ్చుకైనా మనలో కనబడకూడదండి. స్వాభావికంగా మనలోనికి అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే క్రీస్తు ప్రేమతో మనం వాటిని జయించటం అభ్యాసం చేసుకోవాలి. నీ సొంత ఇంటి వారిని నీవు ప్రేమించలేకపోతే, నీ కన్న తల్లిదండ్రులకు నీవు లోబడలేకపోతే, నీ తోబుట్టువులను నీవు ప్రేమించి సహించుకొని నీకున్న దాన్ని పంచలేకపోతే నీవు యేసయ్య బిడ్డవని ఎలా చెప్పగలుగుతావు? క్రీస్తు బిడ్డలు తన ఇంటి వారిని ప్రేమించగలుగుతారు. ప్రతి అన్న తన తమ్ముడికి కావలివాడు. కయ్యూను, నీ తమ్ముడెక్కడ అని అడిగితే, నా తమ్ముడికి నేను కావలివాడనా అని అడుగుతున్నాడే గాని, అవును నా తమ్ముడి విషయమే నేను జవాబుదారిని, నేను ఇంటికి పెద్దవాడిని, అన్నను, నా తమ్ముళ్ళని నేను ప్రేమించవలసిన వాడిని, సంరక్షించవలసిన వాడిని అన్న గ్రహింపును లేకపోయాడు. అన్నలారా తమ్ముళ్లను ప్రేమించండి, తమ్ముళ్ళారా అన్నల మీద తిరగబడకండి. అన్న తండ్రి తరువాత తండ్రి వంటి వాడు. ఇంటిలో ఉన్న పెద్దన్న మనకు తండ్రి వంటి వాడు. అవును, దేవుని వాక్యానుసారంగా మనం మన పెద్దలను గౌరవించాలి. మనకంటే పెద్దవారి యందు మర్యాదగా ప్రవర్తించాలి. ఒకవేళ నీ అన్నకంటే నువ్వు తెలివిగలవాడు అవ్వచ్చు, చురుకైన వాడు అవ్వచ్చు, అంత మాత్రాన నీ అన్నను నిర్లక్ష్య పెట్టకూడదు. అక్క చెల్లెలుగా మీరు ఒకరికొకరు సహకరించుకోండి. ఇంటిలో ఉన్న పెద్దక్క ఆ ఇంటిలో ఉన్న తమ్ముళ్లను చెల్లెలను పెంచడానికి ఎంత త్యాగం చేస్తుందో తెలుసా? చాలా మంది చెప్తుంటారు, మా అమ్మ నాన్న పేదవారండి, తమ్ముళ్లను చెల్లెలను చదివించడానికి నేను వివాహం చేసుకోకుండా నేను సంపాదించిన జీతమంతా వారి కొరకు ఖర్చు చేసి వారిని పెంచి పెద్ద చేసి వివాహాలు చేశానండి. ఇప్పుడు నాకు వయసు అయిపోయింది, నాకు 30 సంవత్సరాలు వచ్చింది, నాకు వివాహం జరగటం లేదండి, నా కోసం ప్రార్థన చేయండి అని అడగటం గమనించాం. మీకోసం త్యాగం చేసుకుని మిమ్మల్ని పెంచడం కోసం ప్రయాసపడిన ఆ అక్కను ఆదరిస్తున్నారా? ఆ అక్కకు సహకరిస్తున్నారా? ఆ అన్నను గౌరవిస్తున్నారా? అన్నకు లోబడుతున్నారా? ఒకరికొకరు లోబడటంలో ఉన్న మాధుర్యం ఎంత విలువైందో మీరు ఎప్పుడైనా గమనించారా? చాలామంది అన్నలు
అక్కలడబడేవారు. వాళ్ళ తమ్ముళ్లకు చెల్లెళ్లకు చెడ్డ మాదిరిగా మిగిలిపోయారు. చాలాసార్లు మనం ఎన్ని చెప్పినా పిల్లలు చేయరు, కానీ ఇంటిలో ఉన్న పెద్ద కుమారుడు ఏం చేస్తే రెండో వాడు అదే చేయటం, మూడో వాడు అదే చేయటం మనం చూస్తున్నాం. అక్కగా ఉన్న నీవు ఏం చేస్తే అదే చేయటానికి నీ చెల్లెళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. కాబట్టి నీవు మంచి మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు మంచి పనులు చేస్తే వారు కూడా అవే చేస్తారు. నీవు మర్యాదగా ప్రవర్తిస్తే వారు అలా ప్రవర్తిస్తారు. నీవు నీ తల్లిదండ్రులకు లోబడితే, వారిని గౌరవిస్తే, నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా నీ తల్లిదండ్రులకు లోబడతారు. నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువును ప్రేమించు అన్న ప్రభువు మాటలు అంగీకరించే వాడికి, మన సొంత వారిని ప్రేమించడానికి, తోబుట్టువులను ప్రేమించడానికి, కన్న తల్లిదండ్రులను ప్రేమించడానికి, కన్న బిడ్డలను ప్రేమించుకోవడానికి ఎవడైనా చెప్పాలా? కానీ సాతానుడు ఎప్పుడు నేరాలు మోపేవాడిగాను, వేదన కలుగు చేసేవాడిగాను, భేదాలు పుట్టించేవాడిగా ఉన్నాడు గనుక ఇది శరీర కార్యము అని గమనించండి. ఎక్కడ మత్సరము, వివాదము ఉంటుందో అక్కడ అల్లరి, నీచ కార్యాలు ఉంటాయని గుర్తించి క్రీస్తును కలిగిన వారిగా మనం బ్రతుకుతాం. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సమాధానం, సంతోషం, సంతృప్తి, ఐక్యత ఉంటుందని గుర్తించి మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుందాం. మీకు ఎవరి మీదైనా అసూయ ఉంటే ఇప్పుడే మీరు ఫోన్ చేసి వారి దగ్గర చెప్పండి, మీ హృదయాన్ని సరిచేసుకునండి. అప్పుడు మీరు మోకరించి ప్రార్థిస్తే పరిశుద్ధాత్ముడు తన ప్రేమను మీ మీద కుమ్మరిస్తాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ సమయంలో ఈ వర్తమానమును ఆలకించిన ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. అసూయ, ద్వేషములు మా జీవితాలను నాశనం చేస్తున్నవని, మా భవిష్యత్తును నాశనం చేస్తున్నవని, అవి మాకు హానికరమైనవని గుర్తించుటకు సహాయం చేయను. ఆత్మ ఫలమును ఫలించడానికి సహాయము చేయము. శరీర కార్యాలకు చోటివ్వకుండా ఉండడానికి కృప చూపించుకో. అసూయ చేత బుద్ధిహీనులు చచ్చెదరు అన్నట్టుగా అసూయ పొందిన వారు దురాత్మలతో నింపబడతారని తెలుసుకున్నట్లుగా అసూయ పరులు చివరికి హంతకులుగా కూడా మారతారన్న విషయాన్ని గుర్తించడం మేము మరింత భయపడి మా హృదయములలో ఎవరి మీద ఎటువంటి మత్సరమును, అసూయను, ఈర్ష్యను, ద్వేషమును కలిగి ఉండకుండా మాకు అపకారము చేసిన వారు, మాకు కీడు చేసిన వారిని కూడా మేము క్షమించడానికి సహాయం చేయము నాయన. మాకంటే అందంగా ఉన్నారనో, మాకంటే ఐశ్వర్యం కలిగి ఉన్నారనో, మాకంటే అందరి చేత మెచ్చుకోబడుతున్నారనో, మాకంటే ప్రవీణులుగా ఉన్నారనో, వారికి ఎన్నో ఉన్నవి నాకు లేవనో అనే ఆలోచనకు చోటించి అసూయపరులుగా మిగిలిపోక సంతోషించే వారితో సంతోషించడానికి, దుఃఖించే వారితో దుఃఖించడానికి మాకు నేర్పించము నాయన. ఈ సమయంలో ఈ వర్తమానం ఆలకించిన ప్రతి ఒక్కరి హృదయాలలో నీ ప్రేమను కుమ్మరించి, నీ సమాధానమును కుమ్మరించి ఆశీర్వదించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.